చాలా మంది ఒక కామన్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఈ ఇంప్లాంట్ కాస్ట్ ఎలా డిసైడ్ అవుతుంది? ఒక్కొక్క క్లినిక్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. సో నేనేం చెప్పాలనుకుంటే ఇక్కడ అంటే దర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్. మీరు ఎప్పుడైతే ఒక డెంటల్ క్లినిక్ ఒక ఇంప్లాంట్ సర్జన్ దగ్గరికి వెళ్తే యూ షుడ్ సీ ఫర్ 4 థింగ్స్. 1, ఏ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తున్నారు? బేజల్ ఇంప్లాంటా లేక కన్వెన్షనల్ ఇంప్లాంటా? బేజల్ ఇంప్లాంట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, కన్వెన్షనల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సెకండ్, హూ ఈస్ డూయింగ్ ఇట్? ఎవరు ఇంప్లాంట్ ప్లేస్ చేస్తుంది? ఒక ఎక్స్పీరియన్స్ సర్జన్ ఎవరికైతే ఒక 1000-2000 ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉందంటే డెఫినెట్లీ వాళ్ళ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ద థర్డ్ ఫ్యాక్టర్, ఆర్ దే ఆర్ యూజింగ్ ఎనీ డిజిటల్ టెక్నాలజీ, అంటే ఏదైనా అడ్వాన్స్డ్ గైడ్ కానీ లేక వేరే టెక్నాలజీ యూజ్ చేస్తుందంటే దానికోసం ఎక్కువ కాస్ట్ పే చేయాల్సి వస్తుంది. అండ్ ద ఫోర్త్ ఫ్యాక్టర్, వాట్ కైండ్ ఆఫ్ అ క్యాప్, ఏ క్యాప్ యూజ్ చేస్తున్నారు? మెటల్ సిరామికా, జిర్కోనియా లేక బయోహెచ్పిపి సిరామిక్ క్రౌన్సా లేక వేరే ఏదైనా కొత్త టెక్నాలజీ పరంగా ఏదైనా క్యాప్స్ వాడుతుంటా, ఏ ల్యాబ్ నుంచి తెప్పించుకుంటారో దీనిపైన మొత్తం ఇంప్లాంట్ కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది, ఓన్లీ బ్రాండ్ పైన కాదు.